ప్రశ్న. బిందువులు ఏ బిలు వరుసగా -2, -2 మరియు 2, -4 ఏబి రేఖాఖండంపై ఏపీ = 3/7 ఏబి అయ్యే విధంగా పి బిందువు నిరూపకాలు కనుగొనండి. మొదటగా మనం ఇచ్చిన దత్తాంశాన్ని అర్థం చేసుకునేందుకు వీలుగా ఒక పటం గీయడం జరిగింది. చిన్న రేఖాఖండం గీసాను చూడండి. ఏబి రేఖాఖండం పైన పి అనే బిందువు ఎలా ఉందంటే ఏపీ = 3/7 ఏబి అనగా ఈ మొత్తం రేఖాఖండం 7 భాగాలు అయితే ఏపీ అనే రేఖాఖండము 3 భాగాలు. సో ఇప్పుడు ఏపీ 3 భాగాలు, ఏబి 7 భాగాలు అయినప్పుడు ఆటోమేటిక్గా పిబి ఎన్ని భాగాలు అవుతుంది? 4 భాగాలు అవుతుంది. అనగా పి అనే బిందువు ఏబి రేఖాఖండాన్ని 3:4 నిష్పత్తిలో విభజిస్తున్నదని అర్థం చేసుకోవచ్చు. ఒకసారి చూడండి, సాధన ఎలా రాద్దామో చూద్దాం. ఏబి బార్ పై ఏపీ = 3/7 ఏబి అయ్యేట్లుగా px, y ఉన్నది. ఏపీ = 3/7 ఏబి అనగా ఏపీ బై ఏబి ఏబిని LHSలోకి తేవడం జరిగింది 3/7. నిష్పత్తి ఏం చెప్తా ఉంది? ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. ఏబి టోటల్ పార్ట్స్ 7, ఏపీ 3 పార్ట్స్ అంటే మొత్తం 7 భాగాలకు గాను ఏపీ అనే సెగ్మెంట్ మనకు 3 భాగాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా పీబీ అనే ఈ రేఖాఖండము 4 భాగాలు అవుతుంది. విచ్ ఇంప్లాయిస్ ఏపీ = పీబీ ఖచ్చితంగా మనకు 3:4 అగును. ఇది రేఖాఖండము గీయడం ద్వారా అర్థం చేసుకోవచ్చు, లేదంటే మనం ఏబి = ఏపీ + పీబీ అని రాసుకొని అడ్డగుణకారం చేయడం ద్వారా కూడా మనం ఈ నిష్పత్తి సాధించవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి, అనగా pxy ఏబి బార్ను 3:4 నిష్పత్తిలో విభజించుచున్నది. ఇక్కడ మరి ఒక రేఖాఖండాన్ని కొంత నిష్పత్తిలో విభజించు బిందువు యొక్క నిరూపకాలు కనుక్కోవడానికి మన దగ్గర విభజన సూత్రం ఉంది. మరి విభజన సూత్రం ద్వారా ఎలా కనుగొంటామో చూడండి. pxy = సూత్రం రాస్తున్నా m1x2 + m2x1 / m1 + m2 m1y2 + m2y1 / m1 + m2. ఇక్కడ బిందువులు చూడండి. a -2 -2, b 2 -4, నిష్పత్తి 3:4. నేను ఎందుకు అలా రాసుకున్నానంటే కనుక ప్రతిక్షేపణ చాలా సులభం అవుతుంది. చూడండి, m1x2 ఇది m1, ఇది m2, m1 m2 x1 x2 y1 y2 ఇవి. మరి m1 x2 అంటే 3 × 2 దట్ ఈస్ 3 6 ప్లస్ m2 x1 అంటే అడ్డగుణకారం మాదిరి ఉంటుంది. చూడండి, మీరు అట్లా రాసుకుంటే కనుక అడ్డగుణకారం మాదిరి అనిపిస్తుంది. 4 × -2 ఏమవుతుంది? 4 × 8 -8 m1 + m2 నిష్పత్తిలోని భాగాల మొత్తము 3 + 4. అలాగే ఇప్పుడు y నిరూపకాలు అడ్డగుణకారం చేద్దాం. చూడండి, m1 y2 3 × 4 12, ఏం 12? -12. 3 × -4 -12 ప్లస్ 4 × -2 4 × 8 -8 4 × -2 -8 3 + 4.
-8 ప్లస్ 6 -2 -12 -8 -20/3 ప్లస్ 4 7. ఇవి కోరిన బిందువు P యొక్క నిరూపకాలు. చాలా